పిన్నెల గ్రామంలో మందా సల్మాన్ కుటుంబాన్ని ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. మందా సల్మాన్ హత్యను ఎంఆర్పీఎస్ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. ఈ విధమైన హత్యలు ఎక్కడా జరగకూడదని కోరుకుంటున్నానని తెలిపారు. ఇది 2 దళిత కుటుంబాల మధ్య జరిగిన హత్యగా తాను చూడటం లేదని, కేవలం రాజకీయ కక్షలో భాగంగానే హత్య జరిగిందని ఆరోపించారు. పిన్నెల గ్రామంలో రాజకీయ గొడవలు, హత్యలు కొత్తేమీ కాదన్నారు. రాజకీయ విభేదాలు హత్యకు దారితీసే విధంగా ఉండకూడదన్నారు మందకృష్ణ మాదిగ. కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ఎక్కడన్నా దాడులు, ప్రతి దాడులు, హత్యలు, బాంబులు విసురుకోవడాలు ఎక్కడ జరిగినాయి అని అనుకుంటే రాయలసీమ అని గుర్తుకొస్తుంది. శ్రీకాకుళం నుంచి మొదలుకుంటే చిత్తూరు వరకు 3 ప్రాంతాలుగా పిలువబడతాయి. ఉత్తరాంధ్ర అంటే విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఉత్తరాంధ్ర. తూర్పుగోదావరి నుంచి మొదలుకుంటే నెల్లూరు వరకు కోస్తాంధ్ర. చిత్తూరు నుంచి మొదలుకుంటే కర్నూలు వరకు కడప, అనంతపురం, రాయలసీమ. దాడులు, ప్రతి దాడుల సంస్కృతి ఎక్కడుండే? రాయలసీమలో ఉండే. ఒకరినొకరు హత్యలు చేసుకునే సంస్కృతి ఎక్కడుండే? బాంబులు పేల్చుకున్న సంస్కృతి ఎక్కడుండే? రాయలసీమలో ఉండే. కానీ రాయలసీమలో ఫ్రాక్షనిజం తగ్గుతున్నది. కానీ ఫ్రాక్షనిజం లాంటి మనస్తత్వం గురజాల అండ్ మాచర్ల నియోజకవర్గంలో కొనసాగుతున్నది. ఏదైనా సరే మనందరికీ తెలుసు, దాడులు, ప్రతి దాడులు, బాంబులు ఇసుకునే సంస్కృతి, ఒకరినొకరు చంపుకునే సంస్కృతి రాయలసీమలో ఉన్నది అనుకునే వాళ్ళం. మనందరూ తెలిసే విషయం. ఈ విషయం మొహమాటం ఏం లేదు. కానీ రాయలసీమలో తగ్గుతున్నాయి, ఇక్కడ మాత్రం కొనసాగుతున్నాయి. నేను అంటున్నా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిది రాయలసీమే, ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిది రాయలసీమే. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవ చంద్రబాబు నాయుడు గారిది రాయలసీమే, ప్రతిపక్ష నాయకుడిగా ఉండబడే గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాయలసీమే. వీళ్ళిద్దరూ అధికారం కోసం మాత్రమే రాజకీయ పోరాటం చేస్తున్నారు.